వారు ఆ టైంలో తమిళనాడు మొత్తం తిరుగుతూ ఇంచుమించుగా తమిళనాడు, కర్ణాటక, హోయసాల రాజ్యం ఇవన్నీ తిరుగుతూ ఆయన వైష్ణవాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు రామానుజాచార్యుల వారు. ఆయనే హరిజనులకి టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఏర్పాటు చేశారు. హరిజనులకి ఏడాదికి ఒకసారి దేవాలయ ప్రవేశం కల్పించాడు ఆయన రామానుజాచార్యులు. ఈ బిట్టు కూడా చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. కులమతాల భేదం లేదు రామానుజాచార్యుల వారికి, అందరూ ఒక్కటే అనేది ఆయన వర్షన్. ఆయన వైష్ణవాన్ని ఈ వర్షన్ని ప్రచారం చేసుకుంటూ తిరుగుతుంటే కులోత్తంగుడు చెప్పాడు, మీరు శైవాన్ని ప్రచారం చేయండి, లేకపోతే మీరు గమ్మున ఉండండి. మీరు వైష్ణవాన్ని ప్రచారం చేస్తే వీల్లేదు, ఇది శైవానికి చెందిన సామ్రాజ్యం, శైవ సామ్రాజ్యం అని చెప్పాడు ఆయన. కానీ రామానుజాచార్యుల వారికి కులోత్తంగుడు కన్నా ఎక్కువ పేరు అసలు యాక్చువల్లీ. ఆయన వైష్ణవాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు కులోత్తంగుడి కాలంలో తమిళనాడులో. ఈయన కోపం వచ్చింది. కోపం వచ్చి అప్పుడున్న ఇతిహాసాల ప్రకారం అప్పుడున్న రచనల ప్రకారం, తమిళ రచనల ప్రకారం రామానుజాచార్యుల వారిని కులోత్తంగుడు కోపం వచ్చి చెట్టు కట్టేశాడట. చెట్టు కట్టేసి శిక్షించబోయాడట. అప్పుడు రామానుజాచార్యుల వారు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రమైన మాయోపాయాల వల్ల రామానుజాచార్యుల వారు ఆ కట్లను తెంచుకొని వెళ్ళిపోతూ మట్టి తీసి, ఇంత మట్టి నేల మీద నుంచి తీసి కులోత్తంగుడి కళ్ళల్లో కొట్టి వెళ్ళిపోయారట రామానుజాచార్యుల వారు. వెళ్ళిపోతూ రామానుజాచార్యుల వారు వాళ్ళ శిష్యులు కులోత్తంగుడిని క్రిమికంఠ చోళ అని ఒక పదం వాడి వెళ్ళిపోయారట. తమిళనాడు గడ్డ మీద జరిగింది ఇది. క్రిమికంఠ చోళ అని వైష్ణవుల చేత పిలువబడినది కులోత్తంగ చోళ. క్రిమికంఠ చోళ అంటే ఏదో మమ్మల్ని శిక్షించేవాడా, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడా అని చెప్పి ఒక రకమైన సున్నితమైన విమర్శతో కూడినటువంటి పదం అది. ఏది వైష్ణవుల చేత విమర్శనాత్మక పదాన్ని పొందినది కులోత్తంగ చోళ.